రాత్రికాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, అతి పరిశుద్ధుడు అయిన దేవా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈరోజు సూర్యోదయము మొదలుకొని ఈ సూర్యాస్తమయము వరకు కూడా మీ బిడ్డలమై ఉన్న మా అందరినీ, మాలో ఉన్న ప్రతి ఒక్కరిని కాచి కాపాడినందుకు స్తుతులనైనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ రాత్రి వరకు కూడా సజీవ సంఖ్యలో నిలవబెట్టిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రోజున మా పనులన్నిటిని దీవించారు, ఆశీర్వదించారు, సమృద్ధిని దయచేశారు నాయన. మా ప్రతి ప్రయాణంలో మీ దేవదూతల కంచె కాపుదల అనుగ్రహించారు తండ్రి. అదేవిధంగా మాకు ఏ లోటు, ఎటువంటి కొదువ లేకుండా మమ్మల్ని అందరినీ పోషించుకున్న దేవుడవు తండ్రి. మీకే కృతజ్ఞతలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. ఏ ప్రమాదాలు మాకు జరగకుండా సురక్షితమైన ప్రయాణాలు మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ముఖ్యంగా మరొకసారి మా కుటుంబాన్ని ఈ విధంగా చూసుకొని మీ సన్నిధిన చేరి ప్రార్థించుకొనగలిగిన ఈ విలువైన అవకాశం మాకు అనుగ్రహించినందుకు అయా లెక్కించలేని స్తుతి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 140వ కీర్తన 7వ చరణము. యుద్ధ దినమున నీవు నా తలను కాయుదువు. ఆమేన్. ఎస్ లార్డ్. అవును ప్రభువా. ఈ రోజున ఈ లోకంలో తండ్రి ఎంతోమంది వారి సమస్యలతో, ఎంతోమంది బిడ్డలు వారికి ఉన్న వ్యాధి బాధలతో, ఎంతోమంది బిడ్డలు వారి కుటుంబంలో ఉన్న కలహాలతో ప్రభువా, ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న సమస్యలతో పోరాడుతూ యుద్ధము చేస్తున్న వారిగా ఉన్నారు. అయితే వారు దానిలో ఓడిపోకుండా మీరే వారిని కాచి కాపాడతారని తండ్రి మాకు సెలవిస్తున్నందుకు స్తోత్రాలు. ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కాచి కాపాడబోతున్నందుకు వందనలనైనా. బిడ్డలు యుద్ధములో తండ్రి బిడ్డలు గెలవబోతున్నారు. వారు ఎటువంటి వాటితో అయితే రాత్రి కాల సమయంలో యుద్ధం చేస్తున్న వారిగా ఉంటున్నారో ప్రతి ఒక్కరూ కూడా తండ్రి యేసు నామంలో విజయము సాధించును గాక. ఆమేన్. ఎస్ లార్డ్. అదే విధముగా ఈ రాత్రి కాల సమయంలో ఎంతోమంది బిడ్డలు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉండగా వారందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలకు మీరు తోడై ఉండండి తండ్రి. అయా అడుగుతున్నాము తండ్రి, ఎంతోమంది బిడ్డలు తండ్రి శారీరక పరమైన రుగ్మతలు కలిగి ఉన్నారు. మానసికంగా తండ్రి డిప్రెషన్లో ఉన్నారు తండ్రి. అయ్యా వారికి కలిగిన అనారోగ్యాన్ని బట్టి, వారు ఉన్న ఆ బలహీనతను బట్టి, వారు ఎదుర్కొంటున్న ఆ యొక్క అనారోగ్య సమస్యలను బట్టి దుఃఖిస్తుండగా తండ్రి మంచి ఆరోగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి. అపవాది క్రియల చేత బాధించబడుతున్నారేమో, పీడించబడుతున్నారేమో నాయన, యేసు నామంలో విడుదల వచ్చునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభువా, అప్పులనే సమస్యను బట్టి, ఆర్థికపరమైన కష్టాలను బట్టి, కుటుంబాన్ని కూడా పోషించుకోలేని స్థితిని బట్టి ఎంతోమంది దుఃఖిస్తుండగా వారి దుఃఖాన్ని నాట్యముగా మార్చండి. అయ్యా వారి జీవితాల్లో సమృద్ధిని దయచేయండి. వారి అప్పులను కొట్టివేయమని అడుగుతున్నాం తండ్రి. కోర్టు కేసు, ల్యాండ్ ఇష్యూస్ నుంచి కూడా విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఉద్యోగ ప్రయత్నాలన్నింటినీ కూడా సఫలపరచమని ప్రార్థిస్తున్నాము. వివాహాల కోసం ఎదురు చూస్తుండగా ఘనముగా వారి వివాహమును మీ చిత్తంలో జరిగించమని బ్రతిమాలుకుంటున్నాం దేవా. ఎంతోమంది బిడ్డలు తండ్రి గర్భఫలము లేక ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు. వారి జీవితంలో గర్భఫలం వచ్చునుగాక, సంతానము దయచేయబడునుగాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభువా, ఎవరైతే బిడ్డలు మారు మనసు లేదు తండ్రి, ఎవరైతే దుర్వ్యసనాల బారిన పడి భార్యను హింసిస్తున్నారో, తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తున్నారో వారందరినీ మార్చుకోండి నాయన. కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఎంతమంది బిడ్డలైతే తండ్రి వేరే దేశాలకు వెళ్ళటానికి ఆలోచన కలిగి ఉన్నారో వారందరికీ మీ సహాయం అనుగ్రహించండి. వీసా ఇమిగ్రేషన్స్లో తోడై ఉండండి. ఆయా విదేశాల్లో పనులు చేసుకుంటున్నారు, చదువుతూ ఉన్నారు, వారందరికీ మీ యొక్క ఆశీర్వాదాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభువా, లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, వేటి కొరకైతే అప్లై చేసుకుని ఉన్నారో అవన్నీ కూడా వారికి అనుగ్రహించబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. అయా నైట్ డ్యూటీలో ఉన్నవారు ఉన్నారు, నైట్ ట్రావెలింగ్ చేస్తున్నారు నాయన, బిడ్డలకు మీరు తోడై ఉండండి, క్షేమాన్ని అనుగ్రహించండి ప్రభువా. మా భారతదేశంను, దేశ ప్రజలను, దేశ సైనికులను
వారందరినీ కూడా మీరే దీవించండి, ఆశీర్వదించండి. ఈ రాత్రిన తండ్రి మేమందరము కూడా అలసిపోయి ఉన్న దేహములతో సేద తీరబోతుండగా మీ పాద సన్నిధిన చేరి అడుగుతున్న మంచి నిద్ర మాకు దయచేయండి అయ్యా. అయ్యా, ఏ దొంగల ప్రభావము, ఏ శత్రువుల ఆలోచనలు, అయ్యా ఏ అపవాది యొక్క తంత్రములు మా మీదికి రాకుండా, ఏ హాని మాకు జరగకుండా ఈ రాత్రంతా మీరే మమ్మల్ని భద్రపరచమని, అయ్యా ఏ నిద్రలేమి సమస్యల వలన, పీడకాల సమస్యల వలన ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా కంటి నిండా సుఖముగా సేద తిరుగులాగున సహాయం అనుగ్రహించమని తండ్రి, మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్నే మీ ముఖ దర్శనం చేసుకొని మిమ్మల్ని స్తుతించుటకు, మీ నామాన్ని గణపరచుటకు మమ్మల్ని సజీవులుగా నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.